సూపర్ సాటర్డేస్ అని మేము ఒకటి చేస్తాం. ఇది ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి చేస్తున్నాం ఇప్పటికి. దిస్ ఇస్ 5th year సూపర్ సాటర్డేస్ అని. సో వాట్ వీ విల్ డూ ఇస్ ఆన్ సాటర్డేస్ టెక్స్ట్ బుక్ కాకుండా మిగతావి ఏం నేర్చుకోవడానికి స్కోప్ ఉందో, పిల్లలకి యాక్చువల్గా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ ఒక్కటే కాకుండా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అవి యూజువల్లీ మన ఎడ్యుకేషన్ కరికులంలో కవర్ అవ్వవు. లైక్ పబ్లిక్ స్పీకింగ్ ఉందనుకోండి, డిబేట్స్ అని కానీ లేదా ఎలక్యూషన్స్ అని కానీ, అవి యూజువల్లీ మన కరికులమ్స్ లో కవర్ అవ్వవు. అవి చేపిస్తాం. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్ట్రాగా నేర్పిస్తాం, స్పోర్ట్స్ ఎక్స్ట్రాగా నేర్పిస్తాం. కరాటే సార్ ఒక ఆయన సూపర్ సాటర్డే రోజు వస్తారు, ఈ ఇయర్ అయితే అది కూడా నేర్పిస్తాం. ఇది కాకుండా నా బేసిక్ ఉద్దేశం ఏంటి అంటే మోరల్ ఎడ్యుకేషన్ అన్నది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం కొన్ని ఇన్సిడెంట్స్ న్యూస్ లో చూస్తున్నాం, మీకు తెలుసు న్యూస్ లో చూస్తున్నాం. బేసిక్ రీజన్ ఏంటి అంటే మనం చదువులో మోరల్ పార్ట్ ని ఇన్వాల్వ్ చేయట్లేదు. మోరల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్, అది కూడా మేము స్ట్రెస్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఓవరాల్ గా LKG నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి పిల్లాడికి నేర్పిస్తాం. అఫ్ కోర్స్ 10th క్లాస్ పిల్లల మీద ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయని కానీ. బట్ ప్రతి పిల్లాడు అంత ఇంపార్టెంట్ గాను అంత పద్ధతిగాను ఉండాలి. బుక్స్ రీడ్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఈ మోరల్ స్టోరీస్ ఒకటి చెప్తాం. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రైమరీ వాళ్ళకి పంచతంత్ర ఒకటి ఇంక్లూడ్ చేసాం. సో ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాట్ ఐ ఫీల్ ఇస్ డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో దే విల్ బి ఏ రెస్పాన్సిబుల్.